ఓకే మరి ఆడియన్స్ స్పెషల్ ఇవాల్టి మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది చూద్దాం. కాలీఫ్లవర్ చాలా రకాలుగా వాడొచ్చు దీన్ని, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చక్కగా వంట చేస్తే అంటే టొమాటో కాంబినేషన్ ఇలా కర్రీ లాగా చేసుకుంటే చాలా బాగుంటాయి, చక్కగా చేసుకోవచ్చు. గోబీ మంచూరియా ఇలాంటి స్నాక్స్, ఫ్రైడ్ రైస్ ఇలాంటి వాటిలో కూడా చక్కగా కట్ చేసి చిన్న చిన్న పీసెస్ గా వేస్తూ ఉంటారు. సో మంచి ఇంగ్రీడియంట్ అయితే వచ్చింది, చక్కగా పార్టిసిపెంట్స్ గా కూడా ట్రై చేయొచ్చు కొద్దిగా. చూద్దాం మరి ఏం చేస్తారో. ఎవరు చేస్తారు రండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? లత అండి. లత గారు. మీ పేరు? హాయ్ అండి, నా పేరు శ్రవంతి. శ్రవంతి అండ్ లత. చూసారు కదా కాలీఫ్లవర్ మన మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకేనా? చక్కగా టేస్టీగా చేయండి. ఓకే, ఎవరు చేస్తారు ఫస్ట్? ఫస్ట్ నేను చేస్తాను. మీరు చేస్తారా? ఏం చేస్తారు శ్రవంతి గారు? కాలీఫ్లవర్ స్వీట్ కార్న్ బుల్లెట్స్. కాలీఫ్లవర్ స్వీట్ కార్న్ బుల్లెట్స్. ఓకే, స్నాక్ ఐటమ్. ఓకే మరి కాలీఫ్లవర్ స్వీట్ కార్న్ బుల్లెట్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాలీఫ్లవర్ స్వీట్ కార్న్ బుల్లెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంప 1, శనగపిండి 3 టేబుల్ స్పూన్లు, బియ్యపిండి 3 టీ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా. ఓకే శ్రవంతి గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ముందుగా ఒక బౌల్లో బంగాళదుంపలు మెదిపి పెట్టుకోవాలి. సో మీకు డీప్ ఫ్రై కదా, ఆయిల్ కూడా ముందు ఆయిల్ పెట్టుకుందాము. ఓకే బంగాళదుంప చక్కగా మెదిపేసి బియ్యపిండి వేశారు కదా అందులో. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఉడికించిన కాలీఫ్లవర్ ఓకే, బాగా చిన్నగా కట్ చేసేసి ఉడికించేసారా? కొంచెం ఉడికించి బాగా మెదుపుకోవాలి. దీన్ని ఉడికించేసి మెదిపేసేయాలి. మెదిపేసి ఓకే ఓకే. ఇంకా బాగా మెదిపేస్తున్నా, కానీ చిన్నగా చేసుకుంటే ఆ పీసెస్ మెత్తగా ఉంటే బాగానే ఉంటాయి కదా. డీప్ ఫ్రై కదా అండి, కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది. అంతేనా కాలీఫ్లవర్? సరిపోతుంది. అదే కదా మనకి మెయిన్. కాస్త వేసుకోవచ్చు, వేసుకోవాలనుకుంటే. వేసుకోవాలంటే కదా, అంటే క్వాంటిటీ సరిపడా చూసుకోండి. మీ ఇష్టం, మీరు చేస్తుంటారు కాబట్టి. తర్వాత ఉడికించిన స్వీట్ కార్న్ కొద్దిగా. ఓకే, ఈ కాలీఫ్లవర్ తో చాలా స్నాక్స్ చూస్తూనే ఉంటాం కానీ ఈ స్వీట్ కార్న్ కాంబినేషన్ అనేది బాగుంది. సో టేస్ట్ ఎలా ఉంటుందో మరి కాంబినేషన్. కొద్దిగా శనగపిండి. ఓకే, సో బియ్యపిండి, కార్న్ ఫ్లోర్, శనగపిండి ఇన్ని అవసరమా దీనికి? అవునండి, టేస్ట్ కావాలి కదండి. టేస్ట్ కావాలంటే ఇవన్నీ వేయాలా? వేయకపోతే రాదా టేస్ట్? కారం కారం తగినంత. కొద్దిగా సాల్ట్ అండి. ఓకే, కానీ ఇలా అన్ని ఉడికించేసి పెట్టుకుంటే ఈ స్నాక్ ఐటమ్స్ ఈజీగా చేసేసుకోవచ్చు. కొద్దిగా గరం మసాలా. ఓకే, కొంచెం కొత్తిమీర. కొత్తిమీర వేసుకోవచ్చు, ఆవిడ అన్ని ఇంతింతే కొద్ది కొద్దిగా డీప్ ఫ్రై కదా కొంచెం. అన్ని జస్ట్ మన జడ్జెస్ కి మాత్రం సరిపడేలాగే చేస్తున్నారు, మళ్ళీ మన ఇద్దరికి లేవు అందులో. అలానేం కాదండి, ఇది ఇలా పెట్టుకోండి. సో అదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఓకే, సో ఎలాగో అన్నిట్లో తడి ఉంది కాబట్టి ఇంకా వాటర్ అక్కర్ లేకుండా కలిపేసుకోవచ్చు కదా. చాలా తక్కువ వాటర్ పడుతుంది. ఓకే, ఓకేనా శ్రవంతి గారు? సో ఇప్పుడు ఇంకా బుల్లెట్స్ చేసేసుకోవటమేనా? ఓకే, ముందుగా కొంచెం ఆయిల్ రాసుకోవాలి. రాసుకోండి. ఇలా బుల్లెట్స్ లాగా చేసుకోవాలి. ఓకే, సో ఇంకా సైజ్ కొంచెం పెద్దదా చిన్నదా అనేది మన ఇష్టం. మన ఇష్టం అండి. కానీ కొంచెం మీడియం సైజ్ లో ఉంటే ఆ బుల్లెట్స్ షేప్ అనేది అవును బాగుంటుంది. మరీ పెద్దగా అయినా మనకి బాగోదు, మరి చిన్నగా ఉన్నా మళ్ళీ అదేదో మంచూరియా టైప్ అయిపోతుంది. ఓకే, అంతేనా? అంతేనా? వేసేస్తూ ఉంటారా? ఇందులో పెట్టేసుకోండి, ఒకసారి వేసేద్దాం. ఓకే, సో ఇలా మిక్స్డ్ వెజిటబుల్స్ అలా కాంబినేషన్ లో చేసుకున్నా కూడా బాగుంటాయి కదా మనకి. కాకపోతే అంటే గోబీ మిగతా వెజిటబుల్స్ తో కూడా చాలా బాగా కలుస్తుంది కాబట్టి మనం దీంతోనే రకరకాలుగా ట్రై చేయొచ్చు. ఓకేనా, వేసేయచ్చా? వేసేయచ్చు. కానీ బుల్లెట్స్ కి శనగపిండి టేస్ట్ బాగుంటుందా? బాగుంటుంది, చాలా వెరైటీగా అనిపిస్తుంది కాంబినేషన్. టేస్ట్ వస్తుందని చెప్పారు కదా, చూద్దాం. ఓకేనా శ్రవంతి గారు? ఆయిల్ కూడా హీట్ అయిన చక్కగా వేసేసుకోండి. ఇంకా
ఓకే ఇవి ఎలాగో వేగాలి కాబట్టి ఈలోగా చిట్కా చెప్పించేస్తాను. ఓకే అండి, ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఒక మంచి మామిడి చిట్కా తెలుసుకోవడానికి గిఫ్ట్తో నేను వచ్చేసానండి. ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా తెలుసుకుందాం. హాయ్. మీ పేరు? నా పేరు రమాదేవి. రమాదేవి గారు, ఏం చిట్కా చెప్తున్నారు? దోసపిండి పులవకుండా ఉండాలంటే బెల్లం ముక్క వేసుకుంటే పులవకుండా ఉంటుంది. అంటే ఎంత? ఒక ముక్క బెల్లం ముక్క 2 రోజులకి వస్తుందా? వస్తుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కూడా పులవకుండా ఉంటుంది. ఓకే ఓకే. సో దోసపిండి పులవకుండా ఉండాలంటే ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుంటే పులవకుండా ఉంటుందంట. సో ఎక్కువ క్వాంటిటీలో రుబ్బి పెట్టుకునే వాళ్ళకి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. ట్రై చేసి చూడండి. ఓకే అండి, బాగుంది చిట్కా. సిఎంఆర్ విశాఖ నుండి మీకు ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా, వేగాయా శ్రావంతి గారు? వేగిపోయండి. మంచి కలర్ వచ్చేసినట్టున్నా. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. అరే మంచి కలర్ వచ్చాయిగా. బాగా వచ్చాయి. ఈ సైజ్ లో బుల్లెట్స్ చేస్తే ఎన్నైనా అలా ఉండొచ్చు. చాలా ఈజీగా వెళ్ళిపోతాయి. ఒక్కొక్క ప్లేట్ చక్కగా ఒక్కొక్కరికి చేసి ఓపిక ఉండాలి కానీ. కాలీఫ్లవర్ స్వీట్ కార్న్ బుల్లెట్స్ రెడీ. ఓకే ఓకే, మరి వేడివేడిగా కాలీఫ్లవర్ స్వీట్ కార్న్ బుల్లెట్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఇవి ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. కాలీఫ్లవర్ స్వీట్ కార్న్ బుల్లెట్స్ తయారు చేసుకునే విధానం. ఉడికించిన బంగాళదుంపను మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బియ్యపిండి, ఉడికించిన కాలీఫ్లవర్, ఉడికించిన స్వీట్ కార్న్, శనగపిండి, కారం, ఉప్పు, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో బుల్లెట్స్ లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కాలీఫ్లవర్ స్వీట్ కార్న్ బుల్లెట్స్ రెడీ.